జనవరి 31, 2026న రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు. అదే రోజున డెలివరీ చేయడానికి పెద్ద శుభసూచికాలు, అదృష్ట గడియలు ఉన్నాయి. ఇది మెగా ఫ్యామిలీలో భారీ సంతోషాన్ని తెచ్చింది. చిరంజీవి సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్ చేశారు. శివరామ్ కొణిదెల, అన్వేరాదేవి కొణిదెల వీళ్లకు నామకరణం చేస్తూ, ఇది పునరావసు నక్షత్రంలో పుట్టిన వీళ్ళు అదే పునరావసు నక్షత్రంలో రాముడు జన్మించాడు, అదే శుభసూచికమని వీళ్ళ ప్లానింగ్తో ఈ టైంకి డెలివరీ చేశారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఆ డెలివరీ ర్యాండమ్గా జరగలేదు, చాలా స్పిరిచువల్ ప్లానింగ్తో జరిగింది. ఉపాసన షేర్ చేసిన ఎమోషనల్ వీడియోలో క్లియర్గా తెలిసింది. జ్యోతిష్యుడు అస్ట్రాలజర్ మహేష్ బాంగ్ గారిని సంప్రదించి అత్యంత శుభముహూర్తం కోసం కాలక్షేపం చేసి ఎంచుకున్నారు. ఆ ముహూర్తం జనవరి 31, 2026 రాత్రి 11:30 నుండి 11:31 వరకు అని ఫిక్స్ చేశారు. ఇది కవలలకు, కుటుంబానికి శుభకార్యమైన సమయం. జ్యోతిష్య లెక్కల ప్రకారం బెస్ట్ గా వచ్చింది. ఎనర్జీ ఆల్కెమిస్ట్ రణధీర్ గారు టెంపుల్లో పూజలు, ప్రార్థనలు చేసి స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ తెచ్చారు. డాక్టర్, నర్సులు, ఆస్ట్రాలజర్ అందరూ కలిసి ఈ ప్రాసెస్ను కోఆర్డినేట్ చేశారు. అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో జరిగింది. ఇది ఉపాసన మొదటి డెలివరీ అమ్మాయి క్లింకారా జూన్ 2023 జరిగిన అదే రూమ్లో డెలివరీ జరగడం విశేషం. దానికి ఎమోషనల్ టచ్ కూడా ఇదే. ఈ ప్లానింగ్ వల్లే ఆ రోజు జ్యోతిష్య, స్పిరిచువల్, మెడికల్ అన్నీ కలిపి పర్ఫెక్ట్ సెట్ అయింది. మెగా ఫ్యామిలీ సంప్రదాయాలు, భక్తి, ఆధునిక సైన్స్ మిక్స్ చేసిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది. ఉపాసన ఆ వీడియోలో డాక్టర్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పింది. మెగా ట్విన్స్ రాకతో మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో రాముడు పుట్టిన అదే నక్షత్రంలో వీళ్ళు పుట్టడానికి ఎలాంటి కారణ జన్మలు అవుతారో మనం చూడాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.